కొండూరి వీరరాఘవాచార్యులు గారు ప్రముఖమైనటువంటి సాహితీవేత్త, శిల్పకళ విమర్శకుడు. దాదాపుగా 65 సంవత్సరాల పాటు శిల్ప సాహిత్య తత్వజ్ఞానమునకు సేవాంకితం చేసినటువంటి కవిగా మనం కొండూరి వీరరాఘవాచార్యులు గురించి చెప్పుకోవచ్చు. 1912 నుంచి 1995 వరకు కొనసాగినటువంటి సుదీర్ఘమైనటువంటి సాహిత్య రచన చేసినటువంటి గొప్ప కవిగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. 1912లో జన్మించినటువంటి కవి 35 సంవత్సరాలకు పైగా పద్య, గద్య, విమర్శ, సమీక్ష అనేటటువంటి అనేకమైనటువంటి రచనలతోటి వాసికెక్కినటువంటి కవిగా మనం చెప్పవచ్చు. కాశీ, అయోధ్య నుండి వెలువడినటువంటి సంస్కృత పత్రికల్లో శ్లోకాలు, కావ్యాలు రాసినటువంటి కవిగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు గారు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యా ధూరిణి అనేటటువంటి బిరుదుతో అయోధ్య సంస్కృత పరిషత్ సత్కరించింది. వడ్డేపాటి నిరంజన శాస్త్రి గారి సహచర్యంలో ప్రభావితులైనటువంటి కవి తన యొక్క జీవితాన్ని నిరంజన జయం అనేటటువంటి పేరుతో ప్రచురించారు. బుద్ధుడు, క్రీస్తువు, మహమ్మదు మొదలైనటువంటి వారి యొక్క జీవిత చరిత్రలను ఆసియా జ్యోతులు అనేటటువంటి పేరుతోటి ప్రచురించారు. ఇక్కడ బుద్ధునిలో ఉన్నటువంటి శాంత స్వభావము, క్రీస్తువులో ఉన్నటువంటి శాంత స్వభావము, మహమ్మద్ ప్రవక్తలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు, అంటే మతాలు ఏవైనా కూడా మానవులంతా కూడా ఒక్కటే అనేటటువంటి భావనతో కూడినటువంటి మత వివక్షత లేనటువంటి కవులు, రచయితలు విశ్వబ్రాహ్మణ కవులు అని చెప్పడానికి ప్రధానంగా నిలిచేటటువంటి ఈ 3 రచనలే కవిలో ఉన్నటువంటి సమాజ స్థాపనకి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ అటువంటి గొప్ప సద్భావన కలిగినటువంటి కవులు విశ్వబ్రాహ్మణ కవుల్లో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. అలా రచన చేసినటువంటి వీరు తత్వజ్ఞానం కలిగినటువంటి వారు. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి వేద సంబంధమైనటువంటి, గృహ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో కూడా సాహిత్యంలో భాగంగా చేస్తూ రచన చేసి మన సమాజానికి అందించినటువంటి, మార్గనిర్దేశం చేసినటువంటి, మార్గదర్శకులుగా నిలిచినటువంటి వ్యక్తిగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. వీరు రాసినటువంటి రచనల్లో చూసినట్టయితే శిల్పకళా క్షేత్రాలు ఇవి 2 భాగాలుగా ప్రచురించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఋగ్వేదము, యజుర్వేదం పైన పరిశోధన చేసినటువంటి దార్శనికులుగా వచ్చేటటువంటి ముందు తరాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేసినటువంటి గొప్ప పరిశోధకులుగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 1940లో ఈయన రచించినటువంటి ఆత్మదర్శనం అనేటటువంటి రచన, అమరావతి అనేటటువంటి రచన, సిద్ధప్ప చరిత్ర అనేటటువంటిది, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనేటటువంటిది, శిల్ప దర్శనం అనేటటువంటి రచన, సాహిత్య దర్శనం అనేటటువంటిది, ఋగ్వేద దిగ్దర్శనం అనేటటువంటివి, విశ్వకర్మ విశ్వరూపం అనేటటువంటి రచనలు ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని సమ్మేళితం చేసి ఇక్కడ ఉన్నటువంటి చరిత్రని, సంస్కృతిని, శిల్పాలని, మానవ జీవితాన్ని, మానవ మనుగడని, సమాజంలో ఉన్నటువంటి సకల పరిస్థితుల్ని, స్థాయిల్ని, ఆర్థికపరమైన, రాజకీయపరమైనటువంటి అంశాలని అన్నింటినీ కూడా, మనో సంబంధమైనటువంటి విషయాలని, తత్వ సంబంధమైనటువంటి, వైజ్ఞానిక సంబంధమైనటువంటి విషయాలని కూడా ఎంతో విజ్ఞానపూరితమైనటువంటి, యంత్ర నిర్మాణ సంబంధమైనటువంటి విషయాల్ని కూడా తమ యొక్క రచనలో నిక్షిప్తం చేసి ప్రతి ఒక్కరి యొక్క మేధో సంపత్తికి అందనటువంటి అద్వితీయమైనటువంటి విషయాలను ఎన్నింటినో కూడా పరిశోధనా పూర్వకంగా ఎందుకు, ఏమిటి, ఎలా జరిగింది, ఎలా ఇది మనం తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాల్ని మనకు పరిశోధనా పూర్వకంగా నిరూపించి చూపించినటువంటి వ్యక్తిగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి ఒక గొప్ప సాహితీ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి వ్యక్తిగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు గారు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆనాటి సమాజంలో ఇక్కడ తాను చదువుకోవడమే కాకుండా తన కుటుంబంలోనే
అందరినీ కూడా చదివించినటువంటి వ్యక్తిగా, తనతో పాటు ఆనాడు జరుగుతున్నటువంటి స్వతంత్ర ఉద్యమానికి తన యొక్క పిల్లల్ని కూడా వెంట పెట్టుకొని, ఆడపిల్లలు అయినప్పటికీ కూడా 8 మంది కుమార్తెలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా తన వెంట తీసుకొని వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి సకల విషయాల్ని కూడా వాళ్ళకి అవగతమయ్యేలా ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతుల్ని చేసి వారిని ఆయా రంగాల్లో ముందడుగు వేసే విధంగా నడిపించినటువంటి వ్యక్తిగా, అంటే సమాజాన్ని, కుటుంబాన్ని వేరువేరుగా కాకుండా సమాజంలో కుటుంబం భాగంగా చేసి చూపించినటువంటి వ్యక్తిగా కూడా మనకు ఇక్కడ కొండూరి వీరరాఘవాచార్యులు గారు కనిపిస్తున్నారు. వీరి రచనలన్నీ కూడా మానవాళికి ఉపయోగపడేటటువంటివి, సాహిత్య సంబంధమైనవి, సాహిత్య మార్గనిర్దేశం చేసేటటువంటి అంశాలు, ముందు తరాల్లో ఉన్నటువంటి విద్యావంతులకు అందరికీ కూడా చదవదగిన మంచి పుస్తకాలు, నేర్చుకోదగినటువంటి మానవ మనుగడ సంబంధమైనటువంటి విషయాలెన్నో కూడా వీరు తన యొక్క రచనలో నిక్షిప్తం చేసినటువంటి గొప్ప కవిగా మనకు కొండూరి వీరరాఘవాచార్యులు గారు కనిపిస్తూ ఉన్నారు. తరువాత పులివర్తి శరభాచార్యులు గారు 1912లో 12 నుంచి 1980 మధ్య కాలంలో వచ్చినటువంటి తత్వవేత్త. ఇతడు రచించినటువంటి రచనలు అనేకంగా ఉన్నాయి. ఇతడు ఆధ్యాత్మికమైనటువంటి రచనలు రచించడమే కాకుండా అవధానిగా అనేకమైనటువంటి అవధానాలు చేసినటువంటి వ్యక్తి. రత్నగర్భ, కర్మభూమి అనేటటువంటి రచనలు చేశారు. అవే కాకుండా నివేదనం, మారుతత్వ వేదం అనేటటువంటివి, యశోధర అనేటటువంటి నాటకాలని కూడా రచించారు. అంతేకాకుండా ప్రతి భాషా కవి, లోకంలో సత్కరింపజేయదగినటువంటి రచనలు, అవధానాలు, తర్వాత గణిత సంబంధమైనటువంటి విషయాలను కూడా కవి మంచి పట్టుతోటి కొత్తవైనటువంటి రీతిలో, కొత్తవైనటువంటి విధానాలలో పత్రికల్లో ప్రచురించడం అనేది జరిగింది. వాటికి కవిత, గణిత అనేటటువంటి పేరు పెట్టేసి వాటినన్నింటినీ కూడా పత్రికల్లో ప్రచురించి అందరికీ కూడా సులభతరంగా అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా పులిపర్తి శరభాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఇతని యొక్క సమకాలికుడైనటువంటి మరో కవి శ్రీ ఓలేటి చిరంజీవ శర్మ గారు. వీరు గుడివాడ వాస్తవ్యులు. ఇక బాలల యొక్క నాటక కళా పరిషత్ వీరి చేత బహుమతుల్ని పొందినటువంటి కవిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరు పిల్లల్లోనే ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి తీసుకొస్తూ పిల్లల కోసం, భావి భారత నిర్మాతలైనటువంటి ఆ పిల్లల కోసం అనేకమైనటువంటి పాటల్ని, గేయాలని, అంతేకాకుండా మంజరీఖండ కావ్యము అనేటటువంటి కావ్యాన్ని, గాంధీ శతకము అనేటటువంటి రచన, యుగంధర ఏకపాత్ర అభినయము, అంతేకాకుండా బాలల గేయాలు, బడి పాటలు, ఇలా అనేకమైనటువంటి రచనలను చేసి బాల కవిగా, బాలల్లో ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి దార్శకతను, కవిత్వాన్ని దర్శింపచేసినటువంటి కవిగా మనకు ఇక్కడ శ్రీ ఓలేటి చిరంజీవ శర్మ గారు కనిపిస్తూ ఉన్నారు. వీరే కాకుండా 1913వ సంవత్సరంలో వచ్చినటువంటి ఎర్రోజు మాధవాచార్యులు గారు, వీరు రాసినటువంటి రచనలు కూడా సామాజికమైనటువంటి కళారంగాలలో అనేకమైనటువంటి విశేష ప్రతిభ చూపినటువంటి వ్యక్తిగా మనకు ఈ యొక్క ఎర్రోజు మాధవాచార్యులు గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ మాధవాచార్యులు గారు విశ్వకళా పరిషత్ అనేటటువంటి ఆ యొక్క పరిషత్తులో పాల్గొని గాంధీ గారి చేత ఎన్నో ప్రశంసలను అందుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా 1930లో జరిగినటువంటి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆంధ్ర భాషా సాహిత్యంలో సర్వప్రధానమైనటువంటి ఉత్తీర్ణులైనటువంటి మలేషియా, సింగపూర్ ప్రభుత్వ తరపున పర్యాటక శాఖలోను, తర్వాత ఆంధ్ర శిల్ప కళా సాహిత్యాన్ని గురించి ఉపన్యసించినటువంటి కవిగా, మహా గురువుగా గౌరవం పొందినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ శ్రీ ఎర్రోజు మాధవాచార్యులు గారు కనిపిస్తూ ఉన్నారు. ఆంధ్ర విశ్వబ్రాహ్మణ మహాసభ చేత వాచస్పతి అనేటటువంటి బిరుదును కూడా పొందినటువంటి వ్యక్తిగా ఈ మాధవాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. వీరు విశ్వబ్రాహ్మణుల యొక్క ఉద్ధరణ కోసం, వీరిలో ఉన్నటువంటి శిల్పకళా వైభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడం కోసం అనేకమైనటువంటి సభల్లో ఉపన్యసించినటువంటి ఉపన్యాసకులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇక్కడ కొండూరి వీరరాఘవాచార్యులతో కలిసి విశ్వబ్రాహ్మణ
ధర్మపీఠాన్ని స్థాపించారు. ఈ యొక్క విశ్వబ్రాహ్మణ ధర్మపీఠంలో ప్రబోధ తరంగిణి అనేటటువంటి 7 సంపుటాల్ని వీరు ప్రచురించడం అనేది జరిగింది. ఇక వీరి రచన విషయానికి వచ్చినట్టయితే మాఘవలయమణి అనే ప్రవాళము అనేటటువంటి రచన, భువన విజయము అనేటటువంటి రచన, నాటికలు, ప్రసంగాలు ఎన్నో కూడా వీరి యొక్క ప్రసంగాలు మనకు వ్యాస రూపంలో పత్రికల్లో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజల్లో విశ్వబ్రాహ్మణ సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం, వారి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ ఎర్రోజు మాధవాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే విద్వాన్ విశ్వం గారు 1915వ సంవత్సరం నుంచి 1987 వరకు కూడా పత్రికా రచయితగా, కవి పండితులుగా, నవ్య సాహిత్యమాల గ్రంథమాలకు స్థాపకులుగా కనిపిస్తూ ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగినటువంటి ఆర్థిక పర్యావరణాలను గూర్చి ఒక పుస్తకాన్ని రాశారు. అంటే ఈ యొక్క యుద్ధ సమయంలో సామాజికంగా, ఆర్థికంగా భారతీయ సమాజంలో కులవృత్తులకి సంబంధించి కానీ, ఆర్థిక పరమైన విషయాలు కానీ, మానవుల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలని గురించి ఇక్కడ చక్కగా ఈ పుస్తకంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వము వారి యొక్క అరెస్టు చేసినటువంటి విధానాలు, ఆనాడు ప్రజలు పడ్డటువంటి కష్టాలు ఇవన్నీ కూడా అందులో చిత్రించారు. 1952వ సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర అనేటటువంటి వారపత్రికను ప్రారంభకులుగా కూడా ఉన్నారు ఈ విద్వాన్ విశ్వం గారు. ఇక ఈయన రాసినటువంటి సాహిత్య రచనల విషయానికి వస్తే, ఆనాడు పల్నాటి సీమలో ఉన్నటువంటి నెల్లూరు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలని పెన్నేటి పాటగా రాసినటువంటి రచయితగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మేఘ సందేశము, రఘువంశము, కుమార సంభవము, కిరాతార్జునీయం, కాదాంబరి మొదలైనటువంటి అనువాదాలు చేశారు. ఇక పత్రికా రచయితగా మాణిక్య వీణ, తెలుపు నలుపు, అవి ఇవి అనేటటువంటి రచనలు చేశారు. సంగీత సామ్రాట్, కళా ప్రపూర్ణ బిరుదులు పొందినటువంటి విద్వాన్ విశ్వం గారు అనంతపురం జిల్లాలోనే తరిమల గ్రామంలో జన్మించినటువంటి ఇతడు విశ్వరూపాచార్యులు నవ్య సాహిత్యమాల అనేటటువంటి పత్రికకు సంపాదకత్వం వహించారు. విద్వాన్ విశ్వం గారి రచనల్లో విరికన్నే, పాపం నా హృదయం, రాతలు గీతలు, పెన్నేటి పాట అనేటటువంటివి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి రచనలు. ఇంకా వీరు రాసినటువంటి అనువాదాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి రచనలు కాదాంబరి, అధర్వణ వేదం అనేటటువంటివి, ఒకనాడు అనేటటువంటి ఖండకావ్యాన్ని కూడా వీరు రచించారు. ఇక కాళిదాసు, భారవి మొదలైనటువంటి కవులను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క రచనలను వచన రచనలుగా తెలుగులోనికి అనువాదం చేశారు. వీరు ఆంధ్రప్రభ, వారపత్రిక, మాణిక్య వీణ అనేటటువంటి అనేకమైనటువంటి పత్రికల్లో కూడా సంపాదకత్వం వహించారు. హృదయ గీతిక అనేటటువంటి రచన ఆనాటి ప్రజల యొక్క పరిస్థితుల్ని వర్ణించే విధంగా ఆనాటి ప్రజల హృదయావిష్కరణ చేసినటువంటి రచన. 5 సర్గలతో కూడినటువంటి ఆధునిక కావ్య రచన చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం విద్వాన్ విశ్వం గారి గురించి చెప్పుకోవచ్చు. ఇక పోతే 1916వ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీ చేవూరి ఆచారి గారు రామాయణ, భారత, భాగవతాది కథలను యక్షగాన రూపంలో, అంటే ఆ వేషాన్ని ధరించి పాటగా పాడుకుంటూ ప్రజలకి ఆ యొక్క పాత్ర యొక్క విశిష్టతని తెలియజేసినటువంటి వ్యక్తుల్లో ఈ శ్రీ చేవూరి ఆచారి గారి యొక్క రచనలు, కథానికలు, గేయాలు, బుర్ర కథలు ఈ యొక్క సామాన్య జనులకి చేరువుగా తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చేవూరి ఆచారి గారు. ఈ చేవూరి ఆచారి గారు రాసినటువంటి రచనల్లో రామాయణ సంబంధమైనటువంటి రచనలుగా యక్షగానాలు, పుత్రకామేష్టి, శ్రీరామ జననము, సీతా కళ్యాణము, రావణ యుద్ధము, శ్రీరామ పట్టాభిషేకము, తరువాత కుశలవుల జననము, కుశలవుల యొక్క పట్టాభిషేకము, ఇలా రామాయణ సంబంధమైనటువంటి గాథల్ని, రామాయణాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆనాటి భారతీయ సమాజంలో అందరికీ చేరువ అయ్యే విధంగా బుర్రకథ రూపంలో తీసుకెళ్లి రచన చేసినటువంటి వ్యక్తిగా మనకు
శ్రీ చేవూరి ఆచారి గారు కనిపిస్తూ ఉన్నారు. భారత సంబంధమైనటువంటి కథలను యక్షగాన రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కౌరవ పాండవ జననము, బకాసుర వధ, ద్రౌపదీ స్వయంవరము, భీమ దుర్యోధన గదాయుద్ధము, నర్తనశాల, శ్రీకృష్ణ రాయభారము, సైంధవ వధ, శల్య సారథ్యము, భాగవత సంబంధమైనటువంటి రచనల్లో గోపిక వస్త్రాపహరణము, రుక్మిణీ కళ్యాణము మొదలైనటువంటి రచనలు యక్షగాన ప్రక్రియలో మొత్తం 83 రచనలు చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ చేవూరి ఆచారి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇక సామాజిక పరమైనటువంటి స్వతంత్ర యోధుల యొక్క రచనలు ఆ యొక్క సామాన్య జనులకి చేరువ చేయడం కోసం మానవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమంతో పాటుగా సహనాన్ని ప్రేరేపించేటటువంటి గుణాలతో కూడినటువంటి రచనల్లో మహాత్మా గాంధీ, యేసువు, గౌతమ బుద్ధుడు మొదలైనటువంటి రచనలు, మత సామరస్యాన్ని భక్తిని ప్రకటించేటటువంటి రచనలు చేసినటువంటి కవిగా కూడా మనకు చేవూరి ఆచారి గారు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రక్రియ ఏదైనా కావచ్చు, మానవ సమాజానికి ఏదైతే అవసరమవుతుందో భక్తి సంబంధమైనటువంటి తెలుసుకోదగినటువంటి చరిత్రల్లో రామాయణ మహాభారతాలను, భాగవతాది పురాణాలను ఏ విధంగా అయితే యక్షగానంగా, హరికథగా, బుర్రకథగా సమాజంలోకి తీసుకెళ్లారో అదే విధంగా సామాజికంగా సమసమాజంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను, కన్నీళ్లను ప్రతిఘటించేటటువంటి విధానాన్ని, మార్గాన్ని అహింసావాదంలో వహించినటువంటి గాంధీ, బుద్ధుడు, క్రీస్తువు మొదలైనటువంటి వాళ్ళ యొక్క చరిత్రల్ని కూడా వాళ్ళని కూడా మార్గదర్శకంగా తీసుకోవాలి అని చరిత్రలో ఉన్నటువంటి గొప్పవాళ్ళైనటువంటి వ్యక్తులనే కాకుండా, అక్కడ పురాణాల్లో ఉన్నటువంటి పురాణ పురుషులనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి మార్గనిర్దేశం చేసినటువంటి వారిని కూడా ఆదర్శంగా చూపిస్తూ రచన చేసినటువంటి ఒక వ్యక్తిగా మనకు ఇప్పుడు 3 తరాల కథని, 3 తరాల జీవితాల్లో మార్గనిర్దేశం చేసి నీకు ఏ గుణం కావాలో, ఎవరిని ఎంచుకోవాలో, ఎవరి మార్గంలో నడవాలో ముగ్గురు విభిన్నమైనటువంటి కోణాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని యక్షగాన రూపంగా సామాన్య జనులకి చేరువ చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ శ్రీ చేవూరి ఆచారి గారు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇతడు సాంప్రదాయ సాహిత్య రచన కూడా చేశారండి. ఆ సాంప్రదాయ సాహిత్య రచనలో పద్య కావ్యాలుగా ఉన్నటువంటి వాటిని చూసినట్టయితే ఇక్కడ స్వప్నవం అనేటటువంటివి, వినోబా భావే అనేటటువంటివి, రక్త భాష్పాంజలి అనేటటువంటివి, రుక్మిణి అనేటటువంటివి వచన రచనలు. అంటే ఇక్కడ ఆధునిక కవిత్వంలో వచ్చినటువంటి ప్రక్రియల్లోనూ పద్యాలలోనూ కూడా పద్యం ప్రాచీనమే, కానీ వస్తువు ఆధునికం. సమాజంలో ఉన్నటువంటి ఒక కథని, ఒక కష్టాన్ని, ఒక సంఘటనని తీసుకొని ఆ యొక్క రచన చేసినటువంటి వ్యక్తిగా మనకిక్కడ చేవూరి ఆచారి గారు కనిపిస్తున్నారు. ఈయన రాసినటువంటి ఈ రచనలన్నీ కూడా ఈనాటి సమాజానికి మార్గనిర్దేశకం చేసేవే అని చెప్పవచ్చు.